యాక్చువల్గా ఇక్కడ ధర్నా చేయడానికి కారణం చెప్పండి, మీకు జరిగిన అన్యాయం చెప్పండి. నా మీద పోక్సో చట్టము కింద 2021 చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అప్పుడు సిఐ పి శివశంకర్రావు గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. సిఐ అనే అతను పి శివశంకర్రావు, మళ్ళీ తర్వాత ఎస్ఐ ఏమో ప్రేమ్ కుమార్, వీళ్ళిద్దరు ఆ జ్యోతిర్మయ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆమె శేషలక్ష్మి అనే అమ్మాయి అక్కడ స్కూల్లో చదువుకుంటుంది. ఇక్కడ దొమ్మలగూడ గగన్మైల్ ప్రైమరీ స్కూల్లో చదువుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాట్ ఈజ్ లవ్ అనే ఒక పదం తీసుకొని దాని మీద నేను వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన, మళ్ళీ పోతే వాళ్ళతో మిస్బిహేవ్ చేసిన, ఏదో అవుట్ ఆఫ్ సిలబస్ చెప్పినాను. ఇదే విషయం నేను సిపి గారికి గవర్నర్ గారికి పిటిషన్ చెప్పిన. వాళ్ళ మీద విచారణ జరిపి చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 340 కింద పెర్జరీ కింద సివి ఆనంద్ గారిని, డీజీపీ గారిని, గవర్నర్ గారిని, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని విచారణ జరిపి వాళ్ళ మీద విచారణ జరిపి అడిషనల్ కానీ సప్లిమెంటరీ కానీ ఛార్జ్ షీట్లు వేసి వాళ్ళని చట్టప్రకారంగా శిక్షించమని కోరుతున్నా. చిన్నపిల్లలనేమో జూనియర్ హోమ్కు తరలించమంటున్నా. మిగతా సభ్యులు ఎంతమంది ఉన్న సిఐ వాళ్ళని కూడా చట్టప్రకారం, సిఐ ఎస్ఐ వాళ్ళని కూడా చట్టప్రకారం శిక్షించమని కోరుతున్నా. ఈ నిరసన తెలపడం ఉద్దేశం అదే, పోక్సో చట్టం దుర్వినియోగం జరుగుతుంది. చెప్పండి, మీరు ఇక్కడ ధర్నాకి రావడానికి కారణం సపోర్ట్గా వచ్చేసాం. శ్రీనివాస్ సార్ గారు సపోర్ట్గా వచ్చారు.